కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడ్డ భారత ఆర్థిక వ్యవస్థని, ఇండియన్ ఎకానమీని తిరిగి గాడిన పెట్టడానికి భారత ప్రభుత్వము ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా మిషన్ పేరుతో ఒక భారీ ఆర్థిక ప్యాకేజ్‌ని ప్రకటించింది. ఇందులో భాగంగా 20,00,000 కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థలో ఉన్న వివిధ రంగాలకి 20,00,000 కోట్ల రూపాయలని భారత ప్రభుత్వము అందించనుంది. దీని ద్వారా ఎకానమీలో ఉన్నటువంటి వేరియస్ సెక్షన్స్ లైక్ లేబరర్స్, ఫార్మర్స్, ఎంఎస్ఎంఈస్, ఆ తర్వాత కాటేజ్ ఇండస్ట్రీస్ ఇట్లా చాలా మందికి లబ్ధి కలుగుతుంది అని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. సో ఈ మొత్తం 20,00,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ గతంలో గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రకటించినటువంటి 1.7 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్, ఆ తర్వాత ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కలిపి 20,00,000 కోట్ల రూపాయలుగా ఉంటాయని కూడా మోదీ తెలిపారు. సో ఈ 20,00,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ప్రకటించిన ఈ 20,00,000 కోట్ల రూపాయలు మొత్తం భారత జీడీపీలో 10% సమానమని ప్రధాని తెలిపారు. ఈ మొత్తం ప్యాకేజ్ ల్యాండ్, లేబర్, లిక్విడిటీ అండ్ లాస్ ఇట్లాంటి వాటిపైన కూడా ఫోకస్ చేస్తుంది అని మోదీ తెలిపారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్, ఒక ఉద్దీపన పథకము. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి భారత ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఒక ఉద్దీపన పథకానికి, ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్‌కి పెట్టిన పేరే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. అట్లాగే మన ఆర్థిక వ్యవస్థలో మనకు అనుకూలమైన అంశాలు, మనం సెల్ఫ్ రిలయంట్‌గా ఉండడానికి అనుకూలించే 5 పిల్లర్స్ గురించి కూడా ప్రధాని మోదీ గారు తెలిపారు. ఆ 5 పిల్లర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ పిల్లర్ ఎకానమీ, సెకండ్ పిల్లర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, థర్డ్ వన్ సిస్టమ్, ఫోర్త్ వన్ వైబ్రెంట్ డెమోగ్రఫీ, ఫిఫ్త్ వన్ డిమాండ్. సో ఈ 5 పిల్లర్స్ ఇండియా సెల్ఫ్ రిలయంట్‌గా ఏర్పడడానికి సహాయపడతాయని నరేంద్ర మోదీ గారు సూచించారు. సో వీటన్నింటి గురించి ఒకసారి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌కి సంబంధించిన డీటెయిల్స్ రాగానే, పూర్తి స్థాయి డీటెయిల్స్ రాగానే వీటన్నింటికి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ ఫర్దర్ వీడియోస్‌లో మనం చూస్తాము. థాంక్ యూ.